మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ 27 నక్షత్రాల వారు ఏ నక్షత్రాలకు సంబంధించి ఎలాంటి వృక్షాలను పూజించడం ద్వారా, అంటే కొందరికి దేవాలయం దగ్గర ఉంటుంది, కొందరికి దూరం ఉంటుంది. మనం చెప్పే వృక్షము వారి ఇంట్లో ఉన్న, వారి పెరట్లో ఉన్న, వారి అందుబాటులో ఉన్న దానిని వీరు కాపాడినా, దానిని పూజించినా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. దేవాలయానికి పోయిన దానికన్నా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. అలా అని చెప్పి ఆలయాలకు వెళ్ళొద్దు అని చెప్పిన అర్థం కాదు, అది అర్థం చేసుకోండి. మరి 27 నక్షత్రాలు, ముందుగా అశ్విని నక్షత్రము. అశ్విని నక్షత్రం వారు విషముష్టిని చెట్టు, వృక్షము లేదా జీడి మామిడిని పెంచాలి. అశ్విని నక్షత్రము శరీరంలోని జననేంద్రియాలను, చర్మాన్ని సూచిస్తుంది. కాబట్టి అశ్వినిలో పుట్టినటువంటి వారు ఈ మొక్కను ఇంటి ఆవరణలో నాటి దానిని సంరక్షిస్తుండడం ద్వారా సంతాన వృద్ధి, ఆర్థిక వృద్ధి, చర్మ సంబంధ వ్యాధులు తొలగిపోతాయి. అదేవిధంగా అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఇక భరణి నక్షత్రము, వీరు ఉసిరి చెట్టును పెంచాలి. ఈ నక్షత్రము శరీరంలోని అసన, గుదములను సూచిస్తుంది. అదేవిధంగా జీర్ణమండలాన్ని కూడా సూచిస్తుంది. కాబట్టి ఉసిరిక చెట్టును పెంచడం వల్ల మూలశంక కావచ్చును, అర్షములలు కావచ్చును, పైల్స్, క్యాన్సరు, కడుపులో వాయు సంబంధిత వ్యాధులు, అసిడిటీ, ఎలర్జీ, మన జీర్ణ సంబంధిత ఇబ్బందులు, కడుపుకు సంబంధించినటువంటివి దరి చేరవు. కృతికా నక్షత్రం. కృతికా నక్షత్రం వారు అత్తిమేడి చెట్టును పెంచాలి. సో ఈ నక్షత్రానికి అధిదేవత హుతాశనుడు, మరి ప్రత్యధి దేవత స్వాహాదేవి, అంటే అగ్నిదేవుడి యొక్క భార్య. కనుక చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఉంటవి. ఇక రోహిణి నక్షత్రం వారు మరి కొంతమేర నేరేడు చెట్టును పెంచడము వీరికి ఎంతో శుభంగా చెప్పడం జరుగుతూ ఉన్నది. కనుక ఈ నక్షత్రానికి అధిదేవత బ్రహ్మదేవుడు, ప్రత్యధి దేవత మరి దక్ష ప్రజాపతి. కనుక తప్పకుండా నేరేడు చెట్టు అనేటువంటిది వీరు పెంచడం ద్వారా వీరికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మృగశిర నక్షత్రము, వీరు మారేడు వృక్షాన్ని పెంచడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు వీరికి కనబడుతూ ఉన్నవి. సో మారేడు లేదా చంద్ర వృక్షాన్ని పెంచే ప్రయత్నం చేయండి. ఇక ఆరుద్ర, సాక్షాత్తు ఈశ్వరుని జన్మ నక్షత్రం కనుక ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారు చింత చెట్టును పెంచడము లేదా మనకు మారేడు చెట్టును పెంచినా, కాపాడినా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. ఇక పునర్వసు నక్షత్రము, ఇది శ్రీరాముని నక్షత్రము కనుక తప్పకుండా గన్నేరు చెట్టును పెంచడం కానీ, గన్నేరు చెట్టును పూజించడం కానీ, గన్నేరు చెట్టును సంరక్షించడము వీరికి విశేషమైనటువంటి ఫలితాలను తెచ్చిపెడుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు పుష్యమి నక్షత్రము. మరి ఇది వీరు రవి లేదా పిప్పిలి చెట్టును పెంచాలి. పిప్పిలి చెట్టును పెంచాలి, తప్పకుండా విశేషమైనటువంటి ఫలితాలు ఉంటవి. అదేవిధంగా ఆశ్లేష నక్షత్రము, ఇది మరి ఆదిశేషుల నక్షత్రం కనుక ఈ నక్షత్రంలో జన్మించిన వారు సంపంగి లేదా చెంపక వృక్షాన్ని పెంచడము వీరి జీవితంలో అద్భుతమైనటువంటి ఫలితాలను తెచ్చిపెడుతుంది. మఖా నక్షత్రం వారు మర్రి చెట్టును పూజించాలి, మర్రి చెట్టును నాటే ప్రయత్నం చేయాలి. ఎక్కడైనా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటుంది. ఇక పుబ్బా నక్షత్రము, వీరు మోదుగ వృక్షాన్ని పెంచుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఈ పుబ్బా నక్షత్రం వారు, ఇది గమనించుకోండి. ఇక ఉత్తర నక్షత్రం వారు జువ్వి చెట్టును పెంచుకోవడము ఎంతో విశేషంగా చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా హస్త నక్షత్రం వారు సన్నజాజి చెట్టును పెంచడము, సన్నజాజి తీగను లేదా కుంకుడు చెట్టును పెంచడము వీరికి మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. చిత్తా నక్షత్రము మారేడు చెట్టు లేదా తాళ వృక్షము, అంటే తాటి చెట్టు అంటారు.
ఇది మీ పరిసర ఆవరణాలలో ఉండడము ఎంతో విశేషాన్ని తెచ్చిపెడుతుంది. అదేవిధంగా స్వాతి నక్షత్రం వారు తప్పకుండా కూడా పెరటిలో మద్ది చెట్టును పెంచడము వీరికి బాగుంటుంది. విశాఖ నక్షత్రం వారు వెలగ చెట్టు లేదా మొగలి చెట్టును పెంచడము విశేషమైనటువంటి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. అనురాధ నక్షత్ర జాతకులు తప్పకుండా మరి వీరు ఇంటిలో పొగడ చెట్టును పెంచడము వీరికి విశేషాన్ని తెచ్చిపెడుతుంది. పొగడ చెట్టు. సో జ్యేష్ఠ నక్షత్రం వారు కుదిరితే ఈ జ్యేష్ఠ నక్షత్రం వారు తప్పకుండా కూడా వీరికి, ఎందుకంటే ఇంద్రుడు ఈ నక్షత్రానికి దేవత, నక్షత్రాది దేవత ఇంద్రుడు కనుక తప్పకుండా వీరు చెట్టు విష్టి చెట్టు అట, చెట్టు విష్టి చెట్టు అని మన గూగుల్లో కొడితే వస్తుంది. చెట్టు విష్టి చెట్టును పెంచడము వీరికి అద్భుతమైనటువంటి ఫలితాలను తెచ్చిపెడుతుంది. మూల నక్షత్రం వారు తప్పకుండా కూడా వేగీష చెట్టును ఈ యొక్క మూలా నక్షత్రం వారు పెంచుకోవడము విశేషమైనటువంటి ఫలితాలను తెచ్చిపెడుతుంది. మరి పూర్వాషాఢ నక్షత్రము, ఇది శుక్రగ్రహ ప్రభావం ఉంటుంది ఈ నక్షత్రంపై కనుక తప్పకుండా అశోక వృక్షము వీరికి, నిమ్మ చెట్టు లేదా అశోక వృక్షము అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది. ఉత్తరాషాఢ నక్షత్రము, ఇది రవిగ్రహ నక్షత్రం. ఈ నక్షత్రానికి సంబంధించినటువంటి వారు తప్పకుండా పనస చెట్టును పెంచాలి, పనస చెట్టును కాపాడాలి. శ్రవణ నక్షత్రం వారు జిల్లేడు చెట్టును పెంచడము ఎంతో విశేషము. ధనిష్ట నక్షత్రం వారు తప్పకుండా జమ్మి చెట్టును పెంచడము వీరికి ఎంతో దోహదపడుతుంది. అదేవిధంగా శతభిష నక్షత్రం వారు తప్పకుండా కూడా వీరు అరటి చెట్టు లేదా కడిమి చెట్టును పెంచుకోండి. పూర్వభాద్ర నక్షత్రానికి సంబంధించినటువంటి వారు మామిడి చెట్టును పెంచడము వీరికి అద్భుతమైనటువంటి ఫలితాలను తెచ్చిపెడుతుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వారు తప్పకుండా కూడా వేప వృక్షాన్ని పెంచుకోవాలి. ఇది గమనించుకోండి. వేప చెట్టు పెంచడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. 1, 2 అని కాదుగా నేను చెప్తున్నా. రేవతి నక్షత్రానికి సంబంధించినటువంటి వారు విప్ప చెట్టును పెంచడము ఎంతో విశేషమని చెప్పడం పడుతుంది. ఆరోగ్యపరమైన, ఆర్థికపరమైన, భార్యాభర్తలలో ఇబ్బందులు కానీ, వ్యాపార అభివృద్ధులకు కానీ, అన్ని విషయాలకై నేను చెప్పినటువంటి నక్షత్రాల వారు ఈ చెట్టును దానం ఇవ్వడం కానీ, ఈ చెట్టును నాటడం కానీ, ఈ చెట్టును మీ సరౌండింగ్లో పెంచుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఆల్ ద బెస్ట్.